నిహోంగో నేస్తం సిరీస్. వ్యాపార జపనీస్ 2026లో జపాన్లో ఉద్యోగం. 2026లో జపాన్కు 10 లక్షల ప్లస్ ఉద్యోగాలు. కానీ ఒక షరతుతో. అదేంటో తెలుసుకుందాం. 10.6 మిలియన్. అవును, 2040 నాటికి జపాన్లో కార్మికుల కొరత. వ్యాపార జపనీస్ ఎందుకు నేర్చుకోవాలి? చివరి వరకు చూడండి. ఆ ఒక షరతు భాష. చాలా ఉద్యోగాలకు కనీసం JLPTN4 కనీస స్థాయి అవసరం. N2, N1 ఉండే వారికి జీతం 20 నుండి 30% ఎక్కువ. హే సాలరీ గైడ్ జపాన్ 2026. మీ పోటీలో ముందుండాలంటే భాషే మీ అతిపెద్ద ఆయుధం. ద్వారం SSW వీసా. తొకుతేయి గినో. మంచి శుభవార్త ఏంటంటే జపాన్ ఇప్పుడు 19 పరిశ్రమలు తెరిచారు. మొత్తం సుమారు 8,05,700. 2029 వరకు కొత్త కోటా -45% ఇప్పటికే భర్తీ అయింది. TITP ఇప్పుడు ESD గా మారింది. కొత్త మార్గం 2026. టైప్ 2 కుటుంబంతో శాశ్వత నివాసం వరకు. డిమాండ్ ఎక్కడ ఉంది? 380,000. నర్సింగ్ కేర్. జపాన్ దేశంలో 65+ వయసు ఉన్న వారి సంఖ్య 3.6 కోట్లు. 790,000. AI, సైబర్, సెమీకండక్టర్. 2030. పెద్ద నిర్మాణం తయారీ. కొత్తగా రవాణా, డ్రైవింగ్ మార్గం. మీ నైపుణ్యం ప్లస్ జపనీస్ సమానము ఉద్యోగం ఖాయం. 2026 రియాలిటీ చెక్. ఫుడ్ సర్వీస్ SSW. ఏప్రిల్ 13, 2026 నుండి కొత్త దరఖాస్తులు నిలిపివేత. 50,000 కోటా నిండింది మొదటిసారి. క్లోజింగ్ పెరంథసిస్. కొత్త నిబంధనలు. కొన్ని ఆఫీసు ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుండి N2, CEFRB2 రుజువు అవసరం. పథం. సరైన సెక్టర్ ఎంచుకోండి ప్లస్ భాషా స్థాయి పెంచుకోండి. తయారీ ఉన్నవారికే అవకాశం. జపాన్ తలుపు మూయడం లేదు, క్రమబద్ధం చేస్తోంది. అసలు రహస్యం +20-30%. N2, N1 ఉన్నవారికి ఎక్కువ జీతం. 1 నుండి 3 సంవత్సరాల్లో PR. JSKIP HSP. ఆసియాలోనే వేగం. భాష సమానము జీతం ప్లస్ వేగంగా PR ప్లస్ స్వేచ్ఛ. ఇక్కడే మేము సహాయపడతాం. తెలుగులో వ్యాపార జపనీస్. మాతృభాషలో ఇంగ్లీష్ మధ్యవర్తి లేకుండా. కేర్. తయారీ పరిశ్రమల వారీగా. N5, N1 JLPT. వ్యాపార జపనీస్. పార్ట్ 1 and 2. మీ జపాన్ కల ఇక్కడే మొదలవుతుంది. గంబత్తే కుదసాయి. గంబత్తే కుదసాయి. ఫాలో ఎట్ నిహోంగో నేస్తం. లైక్, షేర్, కామెంట్. వ్యాపార జపనీస్ తెలుగులో నేర్చుకో.